హాయ్ వెల్కమ్ బ్యాక్ మధుబాబు యూట్యూబ్ ఛానల్. మరో సరికొత్త లొకేషన్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో కర్నూలు దగ్గరలో ఉండే తుంగభద్ర తీరంలో ఉన్నటువంటి చాణక్యులు నిర్మించిన ఒక దేవాలయం ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. అంబ అమ్మవారి పుణ్యక్షేత్రం అన్నమాట ఇది. సో దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. సో ఎందుకంటే కాశీలో ఉన్నట్లాగే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ దక్షిణ కాశీ అనడానికి రీజన్ ఏంటంటే కాశీలో ఒక నది ఉంటే గంగా నది, ఇక్కడ కూడా తుంగభద్ర నది ఉంటుంది. అలాగే అక్కడ 64 ఘాట్లు ఉంటే ఇక్కడ కూడా 64 ఘాట్లు ఉన్నాయి. అలాగే కాశీలో 18 తీర్థాలు ఉంటే ఇక్కడ కూడా 18 తీర్థాలు ఉంటాయి. సో యాజిటివ్గా అలానే ఉంటాయి కాబట్టి సో కాశీ నిర్మాణం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా యాజిటివ్ అలా ఉండబట్టి ఇక్కడ దక్షిణ కాశీగా దీన్ని పిలవడం జరుగుతుంది. సో అంతే దర్శించుకుంటే కాశీకి పోలేని వాళ్ళు ఇక్కడ మనం దర్శించుకునే అవకాశం సో ఇక్కడ మనకు కల్పించారు. 9వ శతాబ్దంలో శంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్టాపించారన్నమాట ఇక్కడ. సో అలాగే 14వ శతాబ్దంలో జోగులాంబ అమ్మవారు, తారక బ్రహ్మ దేవాలయాలను అప్పట్లో 14వ శతాబ్దంలో మహమ్మదీయులు ధ్వంసం చేశారన్నమాట. సో అందుకని ఆ రెండు విగ్రహాలను, తారక బ్రహ్మ దేవాలయంగా విగ్రహాలను, జోగులాంబ సంబంధించిన విగ్రహాలను 2005 వరకు సో బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే భద్రపరచడం జరిగింది. సో తర్వాత 2005 సంవత్సరం తర్వాత మళ్ళీ విగ్రహాలను మార్చడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సో బ్రహ్మదేవుడు తన శక్తులన్నీ కోల్పోయాక ఈ క్షేత్రంలోనే శివుని కోసం తపస్సు చేశారనమాట. సో అప్పుడు 9 రూపాయల్లో అవతారం దర్శనమిచ్చారు శివుడు. సో అందువల్ల ఇక్కడ 9 రూపాయల్లో శివుడు మనకు దర్శనించడం జరుగుతుంది. వరంగల్లో అమ్మవారిని ఎవరైనా భద్రకాళి అమ్మవారిని చూసినట్టయితే యాజిటివ్గా ఇక్కడ ఉండే విగ్రహం కూడా మనకు అమ్మవారు అలానే దర్శనమిస్తారు. సో ఎవరైతే వరంగల్లో ఇంతకుముందు దర్శనం చేసుకున్నారో మీరైతే ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు మీరు చూసేది ఆ గుడి యొక్క ముఖద్వారం. సో ఇక్కడ నుంచి మనం చూడవచ్చు లోపలికి. సో కెమెరాలో కొంత దూరం వరకు అలో చేస్తారు, తర్వాత ఫోన్లో మొబైల్ అలో చేయరు. సో లాంగ్ షాట్లో ఇలా మీరు చూడవచ్చు అనమాట. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత తర్వాత నవబ్రహ్మ ఆలయాలను మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరితే సో మొదటగా మనకు కనిపించే టెంపుల్ వచ్చి స్వర్గబ్రహ్మ ఆలయం. సో ఆ ఆలయాన్ని మనం చూసుకుంటే ఇక వరుసగా ఒక్కొక్క ఆలయాన్ని మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అంత డెవలప్ లేదు కానీ లైటింగ్ ఫెసిలిటీస్ అలాంటివి లేవు. ఒక చీకటిగా ఒక మినిమం దీపాలు అయితే ఉంటాయి, వాటి నుంచి మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ నవబ్రహ్మదేవాల్లో మాత్రం మొబైల్లో మనకు అలో ఉంది. అక్కడ నుంచి మనం నవబ్రహ్మ ఆలయాన్ని చూసుకోవచ్చు. కానీ ఒక్క జోగులాంబ అమ్మవారి టెంపుల్లోనే మొబైల్ మనకు అలో ఉండదు. ఇది మీరు గమనించాల్సింది ఉంటుంది. స్వర్గబ్రహ్మ ఆలయం. సో ఈ ఆలయంలో మీరు చూసుకున్నట్లయితే లోపల చీకటిగా ఉంటుంది. మనం అన్ని శివలింగాలు ఉంటాయి, ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రూపంలో ఉంటుందన్నమాట. సో ఈ శివలింగాలను మీరు చూస్తే మాత్రం కొద్దిగా చూస్తే చాలా ఆశ్చర్యంగా గురవుతారు. సో అలాగే టెంపుల్ చుట్టూరు అద్భుత శిలలు వాటి యొక్క శిలాకల్పాలు అప్పుడు ఆర్కిటెక్చర్ మనం అంతా చూసి ఆశ్చర్యపోవచ్చు అనమాట. సో ఇలాగ ప్రతి టెంపుల్ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకుంటే తర్వాత పద్మబ్రహ్మ ఆలయం, దాని బ్యాక్ సైడ్ వెళ్తే మనకు పద్మబ్రహ్మ ఆలయం కనిపిస్తుంది. అలాగే పద్మబ్రహ్మ లోపలికి వెళ్తే చూడండి, ఇక్కడ మనకి ఎటువంటి లైటింగ్ అవి ఉండదు. దీని మరకత శివలింగం అంటారు. దీని ప్రత్యేకత చూడండి, ఎంత చూసేదానికి డిఫరెంట్గా ఉంటుంది. సో తర్వాత మనం బాలబ్రహ్మేశ్వర ఆలయం. సో ఇక్కడ కూడా బాలబ్రహ్మేశ్వర ఆలయం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పీస్ఫుల్గా మనం దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనం చేసుకున్న తర్వాత మనం పీస్ఫుల్గా బయటికి వచ్చేయచ్చు అనమాట. సో భక్తి శ్రద్ధలతో వెళ్ళండి, మీ కోరికలు చూడండి. ఇక్కడ శివలింగం ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, మీకు కనిపించదు, అంత చిన్న శివలింగం ఇందులో ఉంటుంది. సో మిగతా లింగాలన్నీ కూడా పెద్దగా ఉంటాయి, ఈ శివలింగం మాత్రమే చిన్నగా కనిపిస్తుంది మీకు. దాని పక్కన ఉండే చిన్న చిన్న లింగాలు చూసుకోవచ్చు మనం. సో అన్నీ కూడా ఆ గుడి చుట్టూరే చిన్న చిన్న లింగాలు. సో వాటి పేర్లతో సంబంధించిన చిన్న చిన్న గుళ్ళు నిర్మించబడి ఉంటాయి అక్కడ. నేను ఆర్కిటెక్చర్ చూస్తుంది, మీరు గమనించండి. తర్వాత బాలబ్రహ్మేశ్వర ఆలయం బ్యాక్ సైడ్ మనం వెళ్ళగానే ఇక్కడ చూడండి మీకు రాసున్నారు తారక బ్రహ్మ ఆలయం అని.
వాటి మీద పేర్లు రాసి ఉంటారు. మనం పేర్లు తెలియదని వేరే వాళ్ళని అడగనవసరం కూడా లేదు. మనం చూసుకొని దేవుణ్ణి దర్శించవచ్చు. ఇక్కడ కూడా తేనె కళ్ళల్లో ఉంటుంది మనకి చూసేదానికి విగ్రహం. చాలా ఆశ్చర్యంగా కూరవచ్చు. కుమార బ్రహ్మ ఆలయం. నెక్స్ట్, ప్రతి ఆలయంలో లైటింగ్ ఫెసిలిటీ అయితే లేదు, బట్ మనకి ఎక్కడైతే మొబైల్ ఫెసిలిటీ ఉందన్నమాట. మనం తీసుకెళ్ళచ్చు వీడియోగ్రఫీని మొబైల్ కెమెరాల ద్వారా బంధించచ్చు. నెక్స్ట్, ఆర్క బ్రహ్మ ఆలయం. చూడండి, ప్రతిదీ మనకి ఈ ఆర్క బ్రహ్మ ఆలయం తర్వాత ప్రతి టెంపుల్లో మనం లైటింగ్ ఫెసిలిటీ ఇచ్చుంటే బాగుండే అనమాట. సో ఇక్కడ పాతకాలం శిల్పాలు ఉన్నాయి చూడండి, అవన్నీ మనం చూసి అప్పటి యొక్క వాళ్ళ యొక్క నైపుణ్యాలని మనం తెలుసుకోవచ్చు అనమాట. చాలా అమ్మవారి బొమ్మలు, దేవుని బొమ్మలు, పాముకు సంబంధించినవి, నాగదేవతలకు సంబంధించినవి, శివుడు, చాలా ఉన్నాయి, ఒకటని కాదు. తర్వాత వీరబ్రహ్మ ఆలయం. సో ఈ ఆలయం చూస్తే మేము వెళ్ళే టయానికి ఉదయంతో ఎదురుగా ఎండ ఉంది కాబట్టి మనకు చాలా కనిపించింది. తర్వాత విశ్వబ్రహ్మ ఆలయం. ఈ ఆలయం కూడా అన్ని శివలింగాలు 9 రకాలు ఉద్భవించారు కదా, ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేక ఉంటుంది. నెక్స్ట్ అన్నీ అయిపోయాక లాస్ట్లో పురావస్తు మ్యూజియం ఉంది, కానీ మేము పోయేదానికి మ్యూజియం ఓపెన్లో లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.